తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత ఆదిలాబాద్లో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. జనవరి 14 నుంచి రైతు భరోసా ఇవాళ సీఎంకు నివేదిక ఇవ్వనున్న బట్టి. ఇవాళ సీఎం రేవంత్ తో నేషనల్ హైవే అథారిటీ భేటీ. సౌత్ రీజనల్ రింగ్ రోడ్డుపై చర్చించనున్న అధికారులు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు. నాంపల్లి కోర్టు తీర్పుపై నెలకొన్న ఉత్కంఠ. సంచలనమైన సీఎంఆర్ కాలేజీలో వీడియోల వివాదం. ఘటనను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ విచారణ వేగవంతం. నేడు విచారణకు హాజరు కానున్న అరవింద్ కుమార్. 2 రోజుల్లో సర్కార్ అవినీతి బయట పెడతా. కుంభకోణంలో మంత్రుల హస్తం ఉంటుందన్న ఏలేటి. మేడ్చల్ మెట్రోపై క్రెడిట్ గేమ్ ఆపండి. తాను పోరాటం చేశారని ఈటల వెల్లడి. బీఆర్ఎస్ బీసీలకు ఏం న్యాయం చేసింది? కవిత కపట ప్రేమ చూపిస్తుందన్న టీపీసీసీ చీఫ్. కార్యకర్తలే పార్టీకి పునాదిరాళ్లు, మూల స్తంభాలు. గులాబీ జెండాకు అలు పెరుగని పోరాటం చేశారన్న కేటీఆర్. ఇవాళ ఖమ్మంలో పొంగులేటి పర్యటన. జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించే అవకాశం. ఈ నెల 8న విశాఖలో భారత ప్రధాని పర్యటన. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న మోదీ. రాష్ట్రాల సంస్థాగత ఎన్నికల బీజేపీ ఫోకస్. తమిళనాడు ఇన్ఛార్జ్ గా కిషన్ రెడ్డి నియామకం. ఇవాళ విజయవాడలో చంద్రబాబు పర్యటన. గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించనున్న సీఎం. విజయవాడలో బుక్ ఫెయిర్ పుస్తకాలను వదులుకోలేనన్న పవన్. మహిళలకు ఫ్రీ బస్ పై ఏపీ సర్కార్ కసరత్తు. సంక్రాంతికి పథకం అమలు చేసే యోచన. చంద్రబాబుపై వైసీపీ నేత కామెంట్స్. దేశంలోనే రిచెస్ట్ సీఎం అని రోజా వ్యాఖ్య. చంద్రబాబు మాటలకు అర్థాలు వేరులే. కూటమి సర్కార్పై అంబటి రాంబాబు ఫైర్. ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు. భక్తుల సౌకర్యాలపై ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. నేడు నరసింహావతారంలో స్వామివారు దర్శనం. హస్తం పార్టీ కీలక నిర్ణయం. జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ ప్రోగ్రాం కి పిలుపు. చైనాలో కొత్త వైరస్ కలకలం. కరోనా లాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి. చివరి టెస్టుకు రోహిత్ దూరం. కెప్టెన్ గా బుమ్రా స్వల్ప విశ్రాంతి తీసుకున్నాడని బుమ్రా కామెంట్. ఎన్డీఏలో చేరాలని ఎలాంటి ఒత్తిడి లేదు. ఎన్సీ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని వెల్లడి.